జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 15వ శ్లోకంలో ఉన్నాం. యుంజన్నేవం సదా ఆత్మానం యోగి నియతమానస శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థానం అధిగచ్చతి. కృష్ణ పరమాత్మ యొక్క సంస్థానంలో శాంతి నిర్వాణ పరమాం, పరమశాంతి ఉంది, దాని పేరు నిర్వాణం. అది పొందుతున్నాడు యోగి అంటే నేర్పరి. నియత మానసుడై అంటే మనసును నియమించిన వాడై, సదా ఆత్మానం యుంజన్నేవ సదా ఆత్మానం, ఆత్మయందు మనసును ఎప్పుడు కూడా ఉంచి ఉంటాడనమాట. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవులు ఏం చెప్పారో చూద్దాం. ఓ పల్లెటూరు అమ్మాయి చంకలో పిల్లాడిని ఎత్తుకుని ఒడ్లు దంచుతోంది. చుట్టుపక్కల అమలక్కలతోటి మాట్లాడుతూ అదే సమయంలో వచ్చిన కస్టమర్లతో బేరసారాలు ఆడుతోంది. అంటే మల్టీ టాస్కింగ్ నిర్వహిస్తూనే ఆమె దృష్టి మాత్రం దంపుతున్న ఒడ్ల మీదే ఉంది. అలాగే ఈ యోగి నియత మానసుడై మల్టీ టాస్కింగ్ నిర్వహిస్తూ అతని మనసును ఇంజన్నేవ సదా ఆత్మానం, ఆత్మయందు ఉంచాడనమాట. అలా ఉంచి శాంతిని పొందుతున్నాడు, నిర్వాణం పరమాం. అంటే గుర్రాల యొక్క కళ్ళాలను కృష్ణ పరమాత్ముడి చేతిలో పెట్టి యుద్ధం చేస్తున్న అర్జునుడిలాగా మన ముఖ్యారు నామాను అంటే మన పౌరవ పట్టాను భగవంతుడికి సమర్పించేసి మన పనులు మనం మల్టీ టాస్కింగ్లో చక్కగా నిర్వర్తించుకుంటూ ఉంటే శాంతిని పొందుతాం. ఇలా నీత మానసుడు అవ్వాలి అంటే, మనసును నియమించగలగాలి అంటే మనం చేయవలసింది మన మనసును ఇంజన్నేవ సదా ఆత్మానం. మనం సామాన్యులం కాబట్టి అది ఎలా చేయాలి అంటే, ఎర్లీ మార్నింగ్ ఉదయాన్ని లేదా రోజు ఓ పర్టికులర్ సమయంలో 2 నుంచి 5 నిమిషాల సమయాన్ని కేటాయించి ఆ సమయంలో ఒకే పనిని అంటే దీపారాధన చేయడం, లేదా ధ్యానం చేయడం, లేదా గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం, ఇలా ఏదో ఒకటి మాత్రం ఎంచుకుని దాన్ని ప్రతిరోజు కంటిన్యూ చేస్తే అది ఇంజన్నేవ సదా ఆత్మానం అవుతుంది. అది మనం అలా చేయగలుగుతాం. సదా మనసుని ఎప్పుడు కూడా భగవంతుడి యందు కేంద్రీకరించి ఉంచగలుగుతాం. ఆటోమేటిక్గా మనసు నియమితం అవుతుంది, నియమాత్మానం. అప్పుడు మల్టీ టాస్కింగ్స్ని ప్రాపర్గా నిర్వహించగలుగుతాం. ఈ శ్లోకం యొక్క పరమార్థాన్ని మనం గ్రహించుకోగలుగుతాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్.